నాకేముంది మా అమ్మ చూసుకుంటుంది అనుకుంటాడు. కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మదర్ అన్నమాట. అంతే, మనం కూడా అలాగే అయిపోవాలి. ఆ తల్లికి పసి బిడ్డలం అయిపోవాలి, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. పూర్తి నమ్మకం పెట్టుకుని మనకి ఏం తెలుసు ఏం తెలియదు అన్నీ అనవసరం, ఇంకా మాటలన్నీ. ఎందుకంటే పరమ చైతన్యం చేయలేంది లేదు కాబట్టి ఆవిడ అన్నీ చేసేస్తుంది మన కోసం. ప్యూర్ డిజైర్ ఒక్కటే ఉండాలి అంతే. ఇప్పుడు ఆ పిల్లవాడు తల్లి ఒళ్ళో కూర్చోవాలనే కాంక్ష ఆ పిల్లవాడికి ఉండాలి అంతే. ఆ అమ్మ మొహం చూస్తూ కూర్చుంటాడు, అమ్మే చూసుకుంటుంది అన్ని అమ్మే రక్షిస్తుంది, దేంది భయం ఉండదు ఆ పిల్లాడికి. ఎందుకు అంత నమ్మకం ఆ తల్లి మీద. అదే మనం కూడా శ్రీ మాతాజీతో పెట్టుకోవాలి. మనకేం వచ్చు ఏం రాదు, ఏం అనుభూతి అవుతోంది, ఏం అవ్వట్లేదు, అవ్వకపోతే అవ్వట్లేదు అంతే. అన్ని అమ్మ చూసుకుంటుంది, అమ్మ ఎన్నుకుంది కదా అమ్మని. అమ్మ బిడ్డలమైనా అదే అన్నిటికంటే పై అదృష్టం అంతే. అదొక్కటి చాలు గుర్తుపెట్టుకుంటే. కానీ ప్రోటోకాల్ ప్రకారం అమ్మ ముందర రెండు చేతులు తెరిచి కూర్చోవడం, అమ్మని అమ్మ ముందర మన ప్యూర్ డిజైర్ ఎక్స్ప్రెస్ చేయడం అంతే. చాలు. చూడు ఆంటీకి ఎట్లా అన్ని ఎలా వర్కౌట్ అవుతాయో. అమాయకత్వం అంటే ఆ గణేష్ లాగా అవ్వాలి, అదే కదా అమ్మ చెప్పింది. అందుకే ఆ గణేష్ చూస్తే అమ్మకి ఆ వాత్సల్యం అట్ట అంటే ఉబికుబికి వస్తుంది. అందుకని మనం కూడా ఆ గణేష లాగా అయిపోవాలని ప్రార్థించాలంతే. నీ ఆవిడ ఎలాగో చేసుకుంది మన గణేశాలు, మనం వర్ది గణేష అవ్వాలి. ఆయన క్వాలిటీస్ అన్ని మనలో ఇది చేసుకుని ఎస్టాబ్లిష్, ఆవిడకి వర్ది గణేశాలు అవ్వాలని మనం రోజు ప్రార్థన చేసుకోవాలేమో అంతే బహుశా. అంతకంటే మించింది ఏమీ లేదు. జై శ్రీ మాతాజీ. ఇలా అందరి అనుభవాలు